జూమ్లో జాయిన్ అవుతున్నారు నర్ర విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. కాసేపటి డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి అందుబాటులోకి వస్తారు. ముందుగా నరసింహారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అందరికీ నమస్తే అండి. ఎస్ నరసింహారెడ్డి గారు, ఛానల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎస్ ఏంటి కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాలు దూరంగా ఉండటం చూసాం. కేసీఆర్ అంటే పార్టీ నేతలతో ఇంటర్నల్గా జరుగుతున్న ఇలా విస్తృత సమావేశాలు, అసలు కార్యాచరణ ఏంటి, ఇలాంటి అంశాల మీద మాత్రం కొంచెం దూరంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఇప్పుడు ఏంటి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతున్నారా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి మోసం, వాళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో పూర్తిగా తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైపోయింది. అంటే వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వారి యొక్క పనితీరు, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఏ విధంగా అమలు చేసిర్రు. మరి తెలంగాణ అంటే 10 సంవత్సరాల తెలంగాణ ఎంతో అద్భుతంగా ఎదిగినటువంటి తెలంగాణను వీళ్ళు 2 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో తెలంగాణను మొత్తం అంటే అభివృద్ధి నుంచి తిరోగమనానికి వీళ్ళు తీసుకుపోయినటువంటి సందర్భం ఈరోజు మొత్తం కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో మరి వీళ్ళ పని పట్టాలి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు చేరవేయాలి, లేకుంటే వీళ్ళ యొక్క మోసాన్ని ప్రజలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, టిఆర్ఎస్ కార్యకర్తలు అందరు కూడా సమాయత్తమై మరి పోరుబాటకు సిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అంటే వీళ్ళ యొక్క అబద్ధపు ప్రచారాలను, మోసం చేసినటువంటి పనితీరును ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఈరోజు స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మన తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేస్తే వీళ్ళు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేసిరు అనేది మనము మీ మీడియా ద్వారా, వార్తా కథనాల ద్వారా చూస్తే తెలుస్తుంది. అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం లేదు. రోజుకు ఒక కొత్త రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల విలువైనటువంటి కాల వ్యవధిలో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి పని ఒక్కటి కూడా లేదు. గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, గతంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు, వాటినే ప్రారంభించడము, వాటినే మేము చేసినామని చెప్పి భుజాలు జరుపుకోవడం తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు అని. అంటే నరసింహారెడ్డి గారు ప్రధానంగా ఫ్యూచర్ సిటీ అంటున్నారు, తెలంగాణ రైజింగ్ 2047 మొన్న చాలా సక్సెస్ఫుల్ గా చేస్తామని చెప్పారు, పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన ధ్యేయం అని చెప్తున్నారు. అంటే మీరు గమనించి ఉండొచ్చు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతే చేసినారో ఆ డాక్యుమెంట్ మొత్తం వీళ్ళు తయారు చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ద్వారా తయారు చేశారు. అక్కడికి ఎవరు కూడా రాకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఉద్యోగస్తులను కూర్చోబెట్టారని చెప్పి వార్తా కథనాలను చదివినాం మేము కూడా. ఇంకోటి ముఖ్యంగా ఏమంటున్నానంటే అక్కడ వచ్చినటువంటి ప్రముఖులు కూడా ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల నుండి తెలంగాణను కేసీఆర్ గారు అద్భుతంగా ముందుకు తీసుకుపోయారు, అభివృద్ధిలో బ్రహ్మాండంగా పరుగులు పెట్టించారని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఈ రోజు కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఒకటే చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక ఫుట్బాల్ మ్యాచ్ పేరుతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, మాజీ సర్పంచ్లకు బిల్లుల విడుదల లేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఖజానాల డబ్బులు లేవు. మరి ఖజానాల డబ్బులు లేనప్పుడు నువ్వు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఇప్పుడు అంత అవసరం ఏముందండి? ఈ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టవలసిన అవసరం ఏముంది? అప్పులు ఉన్నాము, మరి మనకు డబ్బులకు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేటువంటి పరిస్థితులలో నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి నువ్వు 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడము ఎంతవరకు కరెక్ట్? అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ పెట్టబోయే అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఈ పాలమూరు, రంగారెడ్డి, కృష్ణా, గోదావరి జలాలు ఇదంతా కూడా 2 ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే 3 జిల్లాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి.
ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉపయోగం లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని నేను ప్రధానంగా ఏమంటున్నానంటే, BS నేతలు చెప్తున్న వాస్తవం. పోలవరం అంటే ఇప్పుడు దానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 35,000 కోట్లతోటి నిర్మాణాన్ని ప్రారంభించి 90% పనులు పూర్తి చేసుకుంటే మిగిలిన 10% పనులు చేసి దాదాపు ఇవాళ 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతున్నది. దానిని పక్కకు పెట్టి దానిని అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి చేసి ఈరోజు మహబూబ్ నగర్ అంటే పూర్వపు మహబూబ్ నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఇట్లా ఈ మిగతా జిల్లాలలో దాదాపు 12.5 లక్షలకు ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రాజెక్టు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు 1978లో పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ సబ్మిట్ చేస్తే అప్పుడు 150 ఫీట్ల FRL తో ఉన్నటువంటి పోలవరం 150 ఫీట్ల FRL తో పోలవరం వద్ద ప్రాజెక్టు డ్యామును నిర్మించాలని పెట్టి, దాని తర్వాత 145 ఫీట్ల మినిమం డ్రాడౌన్ లెవెల్ అనేది ఉండే. అప్పుడు స్టోరేజ్ కెపాసిటీ 28.31 TMCs ఉండే. డ్యామ్ నుండి కుడి కాలువ ద్వారా ఒక 10,000 క్యూసెక్ల నీళ్లు తీసుకుపోయి ప్రకాశం బ్యారేజ్ లో అక్కడ ఏదైతే జలాల కృష్ణా రివర్ కు కలపాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉండే. దాన్ని ఏం చేసిరు, 10,000 నుంచి 12,250 తీసుకుపోయిరు. దాని తర్వాత 15,000 చేసిరు. దాన్ని ఇప్పుడు దాదాపు ఏకంగా 23,000 TMCలు చేసిరు. అంటే దాదాపు 1 TMC ఉన్నటువంటి దాని సామర్థ్యాన్ని 2 TMCలకు పెంచి ఈరోజు మన తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా మరొక ఎడారి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం చేస్తుందో వాళ్ళను ప్రశ్నించేది పోయి వాళ్ళతో కొట్లాడాల్సింది పోయి, ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేది పోయి ఈరోజు పూర్తిగా కాలయాపన చేస్తుంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు. అంటే అలా కదా, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు చెయ్యబోయే పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆంధ్ర జలదోపిడి మరో సెంటిమెంట్ ని మరోసారి బలపరిచే ప్రయత్నమా? ఏమండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 ఏళ్లుగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడలేదు, బీజేపీ పోరాటలేదు కేంద్రంలో, కాబట్టి వాళ్ళ మీద పోరాటంగా చూడాలా, లేదా ఆంధ్ర వాళ్ళు జలాన్ని దోచుకుంటున్నా పట్టించుకోవడానికి ఆంధ్ర జలదోపిడీ చేస్తోంది ఉపయోగించే అస్త్రం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఇక్కడ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, 8 మంది ఎంపీలు ఉండరు. ఇప్పుడు 10,000 మనకు తెలంగాణ ట్రిబ్యునల్ వేసి నెక్స్ట్ జూన్ వరకు అయిపోతుంది. ఈ వచ్చే జూన్ వరకు ఆ ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నది. ఇప్పుడు నీట్ కేటాయింపుల విషయంలో నీట్ కేటాయింపులు కూడా మనం అడుగుతున్నది అంతర్జాతీయ సూత్రాల ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా ఉన్నది కాబట్టి మాకే ఎక్కువ కేటాయించాలని అడుగుతున్నాం. అక్కడే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించటం లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇదేంది మన ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో 2 గోదావరి కృష్ణా కలిపి మాకు 500 TMCలు ఇచ్చి మీరు ఎన్ని నీళ్ళు తీసుకుపోండి అన్నారు. దాన్ని వాళ్ళు ఆర్గ్యుమెంట్ గా బిల్డప్ చేసుకుంటున్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటిది అనకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నది. 299 TMCలు అనేది టెంపరీ తాత్కాలిక ఒప్పందం. అది కూడా ఎప్పుడు జరిగింది తాత్కాలిక ఒప్పందం అంటే గతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 299 TMCలు మనం వాడుకుంటూ వస్తున్నటువంటి వాడుతున్నారు. మీకు ఈ ప్రాజెక్టు ఉన్నాయి మీకు ఇస్తామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నిర్ణయాన్ని అది తాత్కాలిక రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో తాత్కాలిక ఒప్పందం లాగా 299 మనకు ఆంధ్రప్రదేశ్ కు 500 TMCలతో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ TMCలు వాడుకునేటట్టు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ కోసం సుప్రీంకోర్టు పోయారు త్వరగా వేయండి అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు కనుక సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేస్తే మేము ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసుని విత్డ్రా చేసుకున్నాక కూడా వెంటనే ట్రిబ్యునల్ 1.5 years 2 years వేయకుండా అట్టనే పెడితే మళ్ళా ఫైట్ చేస్తాం కోర్టుకు పోతాం అన్నటువంటి నేపథ్యంలో పాత ట్రిబ్యునల్కే ఈ నీటి పంపకాల విషయం కూడా కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకం విషయం కూడా వాళ్ళకు అప్పగించడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద వాదనలు జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళు గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించి పెన్నాకు తరలించేటువంటి నల్లమల్ల సాగుకు సంబంధించి అదేవిధంగా ఈ రంగారెడ్డి కృష్ణా వాటర్లోనే మనకి ఇప్పుడున్నటువంటి దాంట్లో 95 TMCలు దేనికి కేటాయింపులు ఉండాల్సినటువంటిది పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి 45 TMCలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడము తెలంగాణ ముఖ్యంగా మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈడ హక్కులు కాల రాస్తున్నటువంటిది. ఇక్కడ హక్కులన్నీ పోతుంటే కూడా
ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కామ్ గా ఉంటున్నది. కాంగ్రెస్ బీజేపీ, ఇక్కడ బీజేపీకి ఎంపీ సీట్లు, కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని వీళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. బికాజ్ వీళ్ళు రాజకీయంగా కావచ్చు, కానీ ఆంధ్ర జలదోపిడీ అని మళ్ళీ ఆ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? నరసింహ గారు చెప్పండి. వస్తుంది కదా, అది జలదోపిడీ కింద వస్తుంది. జలదోపిడీ అని ప్రజలకు ఎడ్యుకేషన్ అన్ని పార్టీలు అవును చేస్తాయి. కావచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్రపతి 12 సంవత్సరాలు అయింది, మళ్ళీ కలిసి ప్రతిపక్షాలకు ఉన్నది, చేసి తీరాల్సిందే. లేకపోతే మళ్ళా పాత రోజులే వస్తాయి. మన సహజ వనరులన్నీ ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఆ Right, పని yes, చేయకుండా yes, ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. రైట్ నరసింహ గారు ఎస్ చెప్పండి. సార్ ఇప్పుడు ఇది ఏదైతే విషయం చెప్పిర్రో, ఏదైతే విశ్లేషణ చెప్పిర్రో అది 100% నిజం. అంటే వాస్తవంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి